ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. జూలై నెల 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ద్వాదశ రాశుల వారికి సంబంధించినటువంటి శుభ అశుభ ఫలితాలు, ఏ రోజుల్లో మానసికంగా ఆనందంగా ఉంటారు, ఏ రోజుల్లో అసంతృప్తి ఆందోళనతో ఉంటారు, అలాగే ఏ రోజుల్లో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, ఏ రోజుల్లో ఆదాయ మార్గాలు ఎక్కువగా ఉంటాయి, ఉద్యోగ సమస్యలు, ఇలాంటి వివరాల గురించి క్లుప్తముగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులకి చిన్న గమనిక, మీరు మీ యొక్క జన్మ నక్షత్రం ఏదైతే ఉంటుందో ఆ నక్షత్రం ప్రకారం ఉన్నటువంటి రాశినే మీరు పరిగణనలోకి తీసుకోవాలి. నామ నక్షత్రం పేరు మీద ఉన్నటువంటి రాశిని తీసుకోకూడదు. జన్మ నక్షత్రం లేని వాళ్ళు నామ నక్షత్రం పేరు మీదనే చూసుకోవాలి. పైగా చాలామంది సన్ జొడాయిక్ సైన్ అంటే ఈ మంత్ నుంచి ఈ మంత్ మధ్యలో పుట్టినటువంటి వాళ్ళు ఒక రాశికి చెందుతారని చెప్పి సూర్యమాన సిద్ధాంతం ప్రకారం ఉంటుంది. అది ఈ చెప్పబోయేటువంటి ఫలితాలకి అది ఏమాత్రం కూడా సరిపోదు. అది విషయాన్ని గమనించుకొని చూసుకోవాలి. కాబట్టి జన్మ నక్షత్రము, జన్మ రాశి లేదా ఈ రెండు లేకపోతే నామ నక్షత్రము, నామరాశి మీద ఉన్నటువంటి వివరాలనే మీరు ఆ రాశి ప్రకారమే చూసుకుంటే మీకు రమారమిగా మీ ఈ చెప్పబడేటువంటి ఫలితాలు మీకు సరిపోతాయని చెప్పవచ్చు. ఇక కార్యక్రమంలోకి బయలుదేరదాం. జూలై 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి గురువు అనుకూలంగా ఉన్నటువంటి ఈ కారణం చేత అన్ని విధాలుగా సహాయ సహకారాలు ఇతరులతో వస్తాయి, సందేహం లేదు. ఆనందదాయకంగా గడుపుతారు. ధనపరమైనటువంటి సమస్యల్ని చాలా మటుకు మీరు చక్కటి ఆలోచన విధానంతో సమస్యల్ని పరిష్కరించుకోగలిగితే అవకాశాలు మీకు ఎదురవుతాయి. కాబట్టి గురువు అనుకూలంగానే ఉన్నటువంటి కారణం. అయితే శుక్రగ్రహము అనుకూలంగా లేని కారణం చేత ప్రధానంగా సమస్యలు అనేటువంటివి ఉంటాయి. భాగస్వాములతో కావచ్చు, లేకపోతే ధనపరమైనటువంటి విధంగా కావచ్చు, లేదా కుటుంబ పరంగా దంపతుల మధ్య కానీ, వ్యాపార భాగస్వాముల మధ్య కానీ అనవసరమైనటువంటి అనుమానాలకు తావిచ్చే విధంగా మీ ప్రయత్నాలు ఉండడం వల్ల ఇబ్బందికర పరిస్థితులు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. శుక్రుడు అనుకూలంగా లేడు కాబట్టి వ్యాపారం చేసే భాగస్వాములతో కానీ, జీవితాన్ని పంచుకునే జీవిత భాగస్వాములతో కానీ అనుకూలంగా ఉండే ప్రయత్నం చేయండి. చాలా మటుకు మౌనాన్ని పాటించండి, సమస్యలు పరిష్కరించబడతాయి. ఇక రవి అనుకూలంగా లేని కారణం, ఈ కారణం చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాల్లో కొన్ని మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి. ఇబ్బందులు తప్పవు. ఇష్టం లేకపోయినా వేరే చోటకి, వేరే డిపార్ట్మెంట్లకి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి, కొన్ని అదనపు బాధ్యతలు రావడం, అది ఇష్టం లేకుండా పనిచేయడం, వర్క్ ప్రెషర్ పెరిగే అవకాశము ఎక్కువగా ఉంటుంది అని చెప్పవచ్చు. బుధుడు కూడా అనుకూలంగా లేని కారణం చేత పెట్టుబడులు అనేటువంటివి మీకు కలిసి రావు. ఇప్పుడు ఈ మాసాంతం వరకు పెట్టుబడులు పెట్టకుండా మీరు జాగ్రత్తలు పాటించండి. చాలా మటుకు సమస్యలు తగ్గుముఖం పడతాయని చెప్పవచ్చు. పరిచయస్తులకైనా కొత్త వాళ్ళకైనా డబ్బులు అప్పుగా ఇవ్వకండి. ఫైనాన్స్ విధానంలో మెలకువతో పాటించినట్లయితే చాలా మటుకు సేవ్ అవుతారు. ఇక కుజుడు కేతువు కూడా అనుకూలంగా లేరు కావున ఏమవుతుంది, సమస్యలు ముఖ్యంగా న్యాయ సంబంధమైనటువంటి విషయాల్లో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. ఆస్తిపాస్తుల విషయాల్లో కొంత వాగ్వివాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. వృధా ఖర్చులు కుజగ్రహ ప్రభావం వల్ల పెరుగుతాయని చెప్పవచ్చు. ఇక రాహు శని ఈ యొక్క ధనుస్సు రాశి వారికి కొంత అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటు గురువు, శని, రాహు తప్ప మిగతా ఏ గ్రహాలు కూడా అనుకూలంగా లేని కారణం చేత కొన్ని సమస్యలు అనేటువంటివి ఉంటాయి. కాబట్టి సాధారణమైనటువంటి మిశ్రమ ఫలితాలు ఈ యొక్క ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి కలుగుతాయని చెప్పవచ్చు. జూలై 13 నుంచి శని వక్రీకరించినటువంటి కారణం చేత అర్ధాష్టమ శని దోష ప్రభావం తగ్గుముఖం పడుతుంది. ఇప్పటి వరకు మీకు పెండింగ్లో ఉన్నటువంటి పనులలో కొంత చలనం వస్తుంది, తద్వారా పనులు అవుతున్నట్టుగా అనిపిస్తుంది. ఈ సమయం
శని అనుకూలంగా ఉండేటువంటి సమయం, గురువు కూడా అనుకూలంగా ఉన్నాడు కాబట్టి మీరు చేసే ప్రయత్నాల్లో దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం గనక చేసుకుంటే తప్పకుండా మీకు అనుకున్న పనులు సజావుగా పూర్తి అవుతాయని చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి ముఖ్యంగా అవమానాలు ఎదురవుతాయి. ఎక్కడైతే గౌరవింపబడ్డారో అక్కడ కొంత ఇబ్బందికర పరిస్థితులు అనేటివి కలుగుతాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ధనపరమైనటువంటి విషయాల్లో ఎవరిని గుడ్డిగా నమ్మకండి. అన్ని విధాలుగా మీ కుటుంబ సభ్యులు మీకు విలువ ఇవ్వకపోతున్నారే అనే బాధ మిమ్మల్ని ఎక్కువగా పీడిస్తుంది. కాబట్టి సమయం కలిసి లేనప్పుడు ఏం చేస్తామండి? ఎవరైనా కానీ తప్పదు. దేవతామూర్తులకే తప్పలేదు, మనం ఎంత. ఇక ముఖ్యంగా మీరు తీసుకునే నిర్ణయాలు ఇతరులు పాటించకపోవడం, తద్వారా మీకు కొంత బాధ కలుగుతుంది. మీ సలహాలు సూచనలు ఏవి కూడా ఎదుటి వాళ్ళకి నచ్చవు. కాబట్టి మీరు చేయాల్సిందల్లా కూడా మౌనాన్ని ఆశ్రయిస్తూ మిమ్మల్ని అడిగితే తప్ప మీరు ఉచిత సలహాలు ఎవరికి ఇవ్వకుండా ఉంటే చాలా మటుకు మీరు సేఫ్ సైడ్లో ఉంటారని చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించినటువంటి గర్భవతులకి సాధారణంగా జాతకరీత్యా మంచి శుభవార్తలు వింటారు. కానీ 29, 30, 31 ఆ 3 రోజులు వైద్యుల సలహాలు కనుక పాటిస్తే కాస్త సేఫ్ సైడ్లో ఉంటారని చెప్పవచ్చు. అలాగే వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి చక్కగా వివాహ సంబంధాలు కుదురుతాయి. నిశ్చయితాంబులాలు కూడా వెళ్ళవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి విద్యార్థులు విద్యార్థినులు ఎవరైతే ఉంటారో వాళ్ళకందరికీ కూడా కోరుకున్నటువంటి పాఠశాలలో లేదా యూనివర్సిటీలో మీకు సీట్ లభించే అవకాశం ఉంటుంది. అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుంది. కాకపోతే మిశ్రమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. దైవ అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేస్తేనే చాలా మటుకు శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించినటువంటి వారికి 16 నుంచి 31వ తారీఖు వరకు మంచి చెడు, ఆదాయము వ్యయము, సుఖము దుఃఖములు ఎలా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక 16, 17 తేదీల్లో తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. అలాగే వాహన మరమ్మతులు, గృహ మరమ్మతులకి ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయి. వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. మీరు ఎదుటి వాళ్లతో నవ్వుతూ పలకరించండి. ఎందుకంటే సంతోషము వ్యక్తం చేస్తే చాలా మటుకు సమస్యలు క్లియర్ అవుతాయని చెప్పవచ్చు. ఇక 18, 19, 20 తేదీల్లో వృధా కాలయాపన ఉంటుంది. అలాగే ఏ పని చేయాలన్న ఆసక్తి ఉండదు, బద్ధకం పెరుగుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. జ్వరపీడితం అయ్యే అవకాశం ఉంటుంది. ఇక 21, 22, 23, 24 ఈ తేదీలలో మీరు అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి పరిస్థితిలో ఉంటారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ప్రయాణాలు లాభిస్తాయి. నూతన వ్యక్తులు పరిచయం అవుతారు. అలాగే ఖర్చులకు మించిన ఆదాయం లభించడం ద్వారా సంతోషంగా ఉంటారు. అన్ని విధాలుగా శుభ సంకేతాలు ఈ 4 రోజుల్లో ఏర్పడుతుందని చెప్పవచ్చు. అయితే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా విశ్వేశ్వరుని యొక్క ఆజ్ఞ మేర కాశీక్షేత్రంలో ఉండడం జరుగుతుంది. జూలై 24వ తేదీ అమావాస్య పునరుసు నక్షత్రం గురువారం కలిసిన అద్భుతమైన రోజున మీ పితృదేవతల యొక్క ఆత్మతృప్తి కోసం పిండ ప్రదాన కార్యక్రమాలు అనేటివి చేయించడం జరుగుతుంది. ఎక్కడ చేసిన దేవతలే ఆ ఫలితాన్ని మీ పితృదేవతలకు అందిస్తే, కాశీక్షేత్రంలో జరిగేది మాత్రం సాక్షాత్తు పితృదేవతలే వచ్చి ఆ ఫలితాన్ని తీసుకుంటారు. కావున అవకాశం ఉంటే పిండ ప్రదాన కార్యక్రమం ఆ గురువారం రోజున మధ్యాహ్నం జరుగుతుంది. అలాగే సాయంకాలం పూట పుష్యమి నక్షత్రం గురువారం అమావాస్య అద్భుతమైన రోజు అండి. ఆ రోజున మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి, అలాగే మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభమీన రాశిలో జన్మించిన వారికి దోష నివారణార్థమై క్షేత్రపాలకురాలు వారాహి, క్షేత్రపాలకుడు కాలభైరుడు కాబట్టి ఈ దేవతల హోమాలతో పాటుగా ప్రత్యంగిర, బగళాముఖి మరియు రాజశ్యామల, సుదర్శన హోమాలు అనేటువంటి జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమంతో కాంటాక్ట్ చేసి గురువారం సాయంత్రం లోపల మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక 25, 26 తేదీల్లో చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగంలో కాస్త ఆందోళనగా ఉంటుంది. అనవసరమైన ఖర్చులు ఉంటాయి. ప్రశాంతత లేని జీవితం, ఏదో ఒక భయం మిమ్మల్ని వెంటాడుతుందని చెప్పవచ్చు. 27, 28 ఈ తేదీలలో తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. అలాగే ఆస్తి పంపకాలకు సంబంధించినటువంటి విషయాల్లో చర్చకు వస్తాయి. సంతానంతో విభేదాలు పెరుగుతాయి కాబట్టి లౌక్యంతో వ్యవహరించండి. 29, 30, 31 ఈ తేదీల్లో నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించే అవకాశం లేదా ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకి ప్రోత్సాహకాలు పెరుగుతాయి. అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుంది. ఖర్చుకు మించిన ఆదాయం కూడా లభిస్తుంది. అన్ని విధాలుగా శుభంగా ఉంటుందని చెప్పవచ్చు.
ఇక ఏతావాత చెప్పొచ్చేది ఏమిటంటే 25, 26, 18, 19, 20 ఈ తేదీలలో కాస్త జాగ్రత్తలు పాటించండి. జాతకరీత్యా ఉండేటువంటి సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు కూడా జాతకరీత్యా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రము, కాలభైరవాష్టకము రోజుకి 3 సార్లు పఠించండి. సమస్యలు చాలా మటుకు తగ్గుముఖం పడతాయి. ఇప్పుడు చెప్పినటువంటి వాటికంటే ఇంకా విభిన్నంగా సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే దగ్గరలోని మంచి ఉపాసనాపరులైన జ్యోతిషుల సలహాలు సూచనలు పాటించండి. మంచి జీవితాన్ని పొందుతారు. అలాగే కాశీ క్షేత్రంలో జరిగే పిండ ప్రదానం మరియు సర్వదోష నివారణ పూజల హోమాల్లో నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.